డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత చాలా దేశాలపైన సుంకాలు విధించిన విషయం మనందరికి తెలిసిందే. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 2.0 స్టార్ట్ అవటంతోనే నేను ట్యాక్స్లు వేస్తాను, అమెరికా ఫస్ట్, ఎవరైతే అమెరికా వాణిజ్యంతో ఎవరైతే అమెరికాకి మంచి చేయట్లేదో, అమెరికాలో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయట్లేదో, లేదా అమెరికన్ గుడ్స్ మీద ఎక్కువగా పనులు వేస్తున్నారో వాళ్ళని ఇంకా వదిలిపెట్టనని చెప్పి డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఇయర్ ప్రతిన పూనారు. ఆ తర్వాత మనకు తెలిసిందే ఆ స్టోరీ. చాలా దేశాలపైన, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, చాలా దేశాలపైన ఆయన విపరీతమైన టారిఫ్ల బాధారు. అయితే అసలు డొనాల్డ్ ట్రంప్కి ఆ పవర్స్ ఉన్నాయా? అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి అంత పవర్స్ ఇచ్చిందా అనే దాని మీద చాలా సుప్రీంకోర్టులో అమెరికాలో అక్కడ చాలా కేసులు పడ్డాయన్నమాట. ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఆ పవర్స్ లేవని, ఆయన వాటిని అతిక్రమించారని చెప్పి కూడా అమెరికన్ సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్కి ఆగ్రహం వచ్చింది. అసలు నా టారిఫ్ని, అంటే నేను అమెరికా రక్షణ కోసం, అమెరికా ఇంట్రెస్ట్ కోసం వేసిన టారిఫ్నే నువ్వు తప్పుపడతావా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చి మళ్ళీ ఏం చేశాడంటే 10% అడిషనల్ టారిఫ్స్ అని చెప్పేసి ఏ దేశాలపైన అయితే ఇప్పటి వరకు టారిఫ్స్ వేశాడో వాటితో పాటు ఇప్పుడు 10% అదనపు టారిఫ్లు విధించాడనమాట. దాంతో ప్రపంచం కంగుతుంది. డొనాల్డ్ ట్రంప్ నేను ఎవరిని ఖాతరు చేయను, అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా నేను ఖాతరు చేయను అన్నట్లు ఇండైరెక్ట్గా చెప్పుకొస్తున్నాడు అనమాట.